బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక మరియు రాష్ట్ర అధ్యక్షులు అంగిరేగుల ఆదిశేషు గారి అధ్యక్షతన మేము ఒక టీం మేదర కులానికి సంబంధించిన కష్టసుఖాలు తెలుసుకోవటానికి విజయవాడలోని వాళ్ళ గృహాలకు మరియు వాళ్ళు కష్టపడే స్థలాలకు వెళ్ళడం జరిగింది. మాతో పాటు కొన్ని మాస్కులు, కొన్ని శానిటైజర్లు, కొన్ని వాళ్ళ అవసరాలకు సంబంధించిన వస్తువులు తీసుకొని మా టీంతో అక్కడికి వెళ్ళాము. మొదటిగా వాళ్ళకి మాస్కులు ఏంటని చూసి వాళ్ళకి ఆ మాస్కులు అందించడం జరిగింది. తర్వాత వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు, అక్కడ కనీసం పైన నీడ కూడా లేదు, ఎండొస్తే వానొస్తే తడిసిపోవాలి. సో ఎలా పనిచేస్తున్నారని వాళ్ళ గురించి తెలుసుకొని మన బీసీల కర్మ ఇలాగే ఉంటుందిలే, మన బీసీ జీవితాలు ఇలాగే ఉంటాయి, పట్టించుకునేవాడు ఉండడు, దేశంలో 70% జాతి మనమే ఉన్నాం కాబట్టి మనకు సమస్యలు కూడా ఎక్కువ, బాధలు కూడా ఎక్కువ, పిల్లల్ని అందరినీ పోషించుకోవాలి కాబట్టి రోజుకు 100 రూపాయలకి 200 కూడా పనిచేస్తున్న రోజులు చాలామందికి తెలియదు. అలాంటివి మనం ఎక్స్పోజ్ చేస్తే ఇంతకు కూడా ఒక 400-500 రూపాయలకి కూడా ఒక కుటుంబం ఇవాళ రోజు కూడా 2020లో కూడా పనిచేస్తుందా, 2021లో కూడా పనిచేస్తుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ రోడ్లన్నీ తవ్వేసి మట్టి మొత్తం, కనీసం వాళ్ళకి అక్కడ ఉండటానికి కూడా సరిగ్గా కూర్చోవడానికి కూడా లేకుండా ఆ గవర్నమెంట్ సంబంధించిన ఏదో కేబుల్స్ ఇవన్నీ అడ్డంగా వాళ్ళకి ఎక్కడైనా దూరంగా ఏదైనా షెడ్లు క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని బీసీ వెల్ఫేర్ చేసి కోరుకుంటుంది. కానీ బీసీలు ఓట్లకు మాత్రమే పనికొస్తారు తప్ప సంక్షేమ పథకాలకు కాదని అర్థమవుతూ ఉంది. వీళ్ళకి ఎడ్యుకేషన్ మరియు పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి కొన్ని సూచనలు మనం ఇస్తే చాలా బాగుంటుందని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము బీసీ వెల్ఫేర్ జేఏసీ తరపున. ఇకపోతే మేదర కులం అనేవాళ్ళు ఈ బుట్టలు ప్లస్ ఈ సన్షేడ్ పడకుండా ఉండటానికి సంబంధించి ఈ మ్యాట్లాగా ఈ ఎదురు బొంగుల్లోంచి మొక్కలు తీసుకొని దాన్ని ఒక మ్యాట్లా తయారు చేసి అమ్ముకుంటూ ఉంటారు రోడ్లెమ్మట. వాళ్ళు ఎవరో కారు బీసీ కులాలే. ఇలాంటి చిన్న కులాలు ఎన్నో వందల్లో ఉన్నాయి. ఇంతవరకు కనీసం వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళ కులం తరపున ఎమ్మెల్యే కూడా అడుగు పెట్టని కులాలు ఎన్నో ఉన్నాయి. ఉండటానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, రోజంతా కష్టపడాలి, ఎదురు బొంగు దొరకని పరిస్థితి, ఎక్కడికో వేరే రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చుకోవాలి. ఈ దుర్భరమైన జీవితం ఎలా సాగించాలి బతుకు దేవుడా అనుకుంటూ వీళ్ళ జీవితాలు సాగుతూ ఉన్నాయి. వేరే ఎవ్వరు, ఏ బీసీ సంఘాలు కానీ, ఇతర సంఘాలు కానీ, ఎన్జిఓలు కానీ వీళ్ళకి తెలియదు ఈ సమస్యలు అంటే ఏంటో. అసలు ఏదో టీవీల్లో సినిమాలో చూస్తున్నామని అనుకుంటారు, కానీ ఇంత ఘోరంగా బతుకుతున్నారు, ఇంత ఘోరంగా ఉంటున్నారు. 100 రూపాయల కోసం రోజంతా కష్టపడాలి, 100 రూపాయలు నూనె ప్యాకెటే రావట్లేదు, వీళ్ళ జీవితం రోజంతా కష్టపడితే ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా రాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. సో అందుకోసం మా ఈ చిన్ని ప్రయత్నం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని వీళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం బీసీల్లో పుట్టాం కదా, మనం ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. మనకు రాజ్యాధికారం లేదు, డబ్బు లేదు, సమాజంలో గౌరవం లేదు. వీటన్నిటినీ రూపుమార్పడానికే బీసీ వెల్ఫేర్ జేఏసీ ట్రై చేస్తుంది. మా సాయశక్తులను ప్రయత్నిస్తూ ఉన్నాం. బీసీల్లోగా పుట్టి చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా మీ ప్రయత్నంగా, మీ వంతుగా ఏదో ఒకటి చిన్న చిన్న హెల్ప్లు బీసీలకు చేస్తే బాగుంటుందని బీసీ వెల్ఫేర్ చేసి కోరుకుంటుంది. ఇక ఈ బుట్టలు ఒకటి తయారు చేయడానికి 2-3 రోజులు పడుతుంది, చిన్నవి కూడా. అది అమ్ముకోవటానికి మాత్రం 100, 150, 200కి
రోడ్డు మీద మామూలు ఇచ్చుకుంటా మీటర్లు కొనుక్కొచ్చుకుంటా చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకసారి వాళ్ళ మాటలోనే వినండి. అంతవరకైనా అవసరాలు కూడా ఇబ్బంది ఉండకూడదు. అదే గవర్నమెంట్ మాయం దయవించి ఏదో ఒకటి గోడౌన్ లాంటిది ఉందంటే అందరూ కలిసి ఒకే దగ్గర చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రభుత్వం కూడా మా ఎందుకంటే చాలా వరకు ఇచ్చింది. అట్లాగే మేదర్ సంఘానికి చేతిదారులకు కూడా ఒక గొడవ లాంటిది ఒక ఇచ్చారంటే సుమారు ఈ 30-40 కుటుంబాలు దాంట్లోనే జీవనం సాగించే అవకాశం ఉంది. ఎందుకంటే దీనివల్ల నేను రోడ్ల మీద బ్రతుకుంటే ఎక్కడ చోట జీవనం సాగిస్తాం. ఎవరికి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? ఆ కుటుంబాలు సుమారు ఇక్కడ వరకు పనిచేసే కుటుంబాల వరకు ఉన్నాయి సార్. ఎక్కడ వరకు ఇంకా మిగతా విజయవాడలో సుమారు 200 కుటుంబాలు. రోజువారీ మీకు ఎంత డబ్బులు చెప్పలేదు? ఇక్కడ 4 పనిచేస్తాం. నేను నా భార్య పిల్లలు తండ్రి గారు మొత్తం అట్లా న్యూస్ చేసుకుంటే నలుగురు మీద వచ్చేసి మాకు ఒక 500 వస్తుంది. నలుగురు ఉదయం 6 గంటల 7 గంటలకు పని చేస్తే సాయంత్రం 7 గంటల వరకు చేయాల్సింది. మధ్యాహ్నం ఎండలో కూడా పని చేయాలి. పని చేయకపోతే మరి మాకు పని అవుతుంది. అట్లా చేసుకుంటే నలుగురి మీద 500 వస్తుంది. నలుగురి మీద వీళ్ళు విజయవాడ పట్టణంలో చాలా చోట్ల పని చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి వేరే ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే వాళ్ళు ఇక్కడే మేము పనిచేసేది, ఇక్కడి నుంచి వెనకాలే మేము గదిలో ఉంటాము అంటే సరే కదా అని చెప్పి లోపల వెళ్ళడం జరిగింది. నుంచోడానికి లేదు కనీసం. కరెక్ట్ చెప్పాలంటే ఇది వాళ్ళ ఇల్లు అంట. ఏ దేశంలో బతుకుతున్నాం, ఎక్కడ బతుకుతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంది మన దేశం. 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసే స్టేజ్కి వెళ్ళాము, కానీ జనం ఇంకా 1000 రూపాయలు అద్దెలిచ్చి బతుకుతున్న చిన్న చిన్న గదుల గురించి ఏ హీరోలు, ఏ రాజకీయ నాయకులు, ఏ గొప్ప గొప్ప లీడర్లు చెప్పుకునేవాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి. దీన్ని కొంతైనా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్తే బాగుంటుంది అని మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం. ఈ ఎదురు బొంగులు అనేవి ఇంతకుముందులాగా వీడు ఎలా పడితే అలా తెచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడో వేలం వేస్తారో వేలంకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఆ కొనుక్కొచ్చుకున్న తర్వాత ట్రాన్స్పోర్టు, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టోరేజ్ కానీ, దాని తర్వాత వాళ్ళు దాన్ని అమ్ముకునే విధానం కానీ చాలా కష్టతరంగా ఉంది. మేము అడిగాం వాళ్ళని, ఎందుకంటే ఇంత కష్టపడతాం, వేరే చదువుకొని వేరే ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. తాపర కాలం నుంచి కుల వృత్తిగా ఇదే ఉంది, కుల వృత్తిని వదిలిపెట్టుకుని ఎక్కడికి పోగలం మేము? బీసీలు అంటే కులాలకు సంబంధించిన వృత్తులు చేసేవాళ్ళే బీసీలు కదా, మన పని మనం కాదనుకుని ఎక్కడికి వెళ్ళగలం అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే చేపల మార్కెట్ దగ్గరలోని బుట్టలల్లే మేదర జాతి ముద్దు బిడ్డల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దవారైన జగన్మోహన్ గారు ఎంత ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఆయన ఉత్సాహం చూస్తే కుర్రోళ్ళమైన మాకే ఇంకా ఉత్సాహం కలిగింది. సరే అని ఎలా ఉన్నారు వీళ్ళు అని తెలుసుకున్నాము. వాళ్ళు ఒక్క బుట్ట అల్లటానికి 2 రోజులు పట్టే పరిస్థితి, కానీ ఒక బుట్టను కనీసం 100 రూపాయలు కూడా అమ్మలేరు. ఏదన్నా ఆర్డర్ వస్తే ఆ బుట్టలు వాళ్ళు తీసి అమ్ముకునే పరిస్థితి, లేదంటే అవి అలాగే స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. చాలామందికి వృద్ధాప్య పెన్షన్ రావట్లేదు అంటున్నారు, చాలామందికి ఇల్లు లేవు అంటున్నారు. అదేమంటే కరెంటు బిల్లు అంటున్నారు అని రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఈ చిన్న ఇల్లులో ఎంత కరెంటు బిల్లు వచ్చింది, ఈ చిన్న ఇంట్లో వాళ్ళు ఎంత రిచ్గా బతుకుతున్నారు. ఇవన్నీ కొంచెం మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మా దగ్గర 100 కోట్లు లేవు, ఉంటే మేమే వీళ్ళకి మంచి జీవితాలు ఇచ్చేవాళ్ళమేమో. సో మా చేతిలో ఉన్నది ఏదో ఈ విద్య. సో
కనీసం ఒక 10 మంది రాష్ట్ర నాయకులైనా చూడకపోతారా? ఏదో ఒక రోజు వీళ్ళకి న్యాయం జరిగిపోయిద్దా? వీళ్ళ జీవితాలు మారకపోతాయా? చదువు వైపుకి, పొల్యూషన్, పాపులేషన్ కంట్రోల్ వైపుకి వీళ్ళని తీసుకెళ్ళలేకపోతారా అనే ఆశతో మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. మా ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహిస్తారని, చేయి కలుపుతారని, ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటా ఉన్నాం. నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఏదో పబ్లిసిటీ కోసం మేము చేస్తుంది కాదు ఇది. ఈ ఎండలో పడి, ఈ కష్టాల్లో కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా చూస్తూ ఉంటే ఇది ఒకటి. వీళ్ళ బాధల్ని ఎక్స్పోజ్ చేయాలి. స్టేట్ మొత్తానికి, రాష్ట్రం కాదు దేశం మొత్తానికి తెలియాలి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని. వీళ్ళకి ఏదన్నా మంచి అవకాశాలు మెటీరియల్ పరంగా కానీ, వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ కానీ, లేదంటే ఎక్కడైనా వాళ్ళకు స్థలాలు క్రియేట్ చేయడం కానీ ఉంటాయని కోరుకుంటా ఉన్నాం. బీసీ వెల్ఫేర్ చేసి ఎప్పుడు బీసీలకి వెనుదనుగా నిలుస్తుందని, వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎనభై ఎప్పుడు నుంచి చేస్తున్నా? ఎన్నేళ్ళ నుంచి? పుట్టిన కానీ అదే చేస్తున్నాం. రోజుకి ఎంత వస్తుంది నీకు? ఏమి రాదండి, ఇది ఎప్పుడో వెళ్తే ఒక 100 రూపాయలు వస్తాయి, రోజు రావు. అడిగితేనే మాకు 82 ఏళ్ళైనా నువ్వు ఈ పని చేస్తున్నావు. అది కూడా అది ఎవరన్నా అడిగితే అల్లి పెడితే ఆ డబ్బులు వస్తాయి, లేకపోతే రాదు. అది అవసరం లేనోడు అల్లించుకోడు, అవసరం కలిగినోడు అల్లించుకుంటాడు. మాస్క్ పెట్టుకో, ఇదిగో ఇది మెత్తనం పెట్టుకో, పెట్టుకో, పెట్టుకొని చేయాలి ఎప్పుడు పని. మాస్క్ లేకుండా చేయకూడదు. గట్టిగా లాగా మాకు చెవు లేదు. కొలగొత్తిది వాసన వస్తుంది నీకు. మా సార్ని నీకేం కావాలి అడుగుతారు మీరు? డబ్బులు కావాలి. సంవత్సరం అయింది. అంతకు ముందు వచ్చిందండి, 100 రూపాయలు ఉన్నప్పుడు 70 రూపాయలు కాదని చేసుకున్నాం. ఇప్పుడంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, తీసేసారు. మాట్లాడండి మీరు, చెప్పండి. 70 రూపాయలు కరెంటు పింఛన్ ఇచ్చాడు, ఇదే పడకలు వచ్చాడు, ముసలికి తీసేసారు. శ్యామలమ్మ ఈమెకి 82 సంవత్సరాల వయసు. ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా రెక్కల కష్టంతో ఉదయం నుంచి కూడా చాలా చేతుల్లో చేస్తుంది. ఆమె ఏం కోరుకుంటుందంటే కనీసం వృద్ధాప్య ఫంక్షన్ కూడా నాకు రావట్లేదు, అదేమంటే మా ఇంటికి కరెంట్ ఎక్కువ వస్తుందని చెప్పుకొచ్చాడు అన్నారు. మరి ఆ ఇంట్లో కరెంటు బిల్లు, వాళ్ళ ఇల్లు పరిస్థితి కూడా మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇల్లు కూడా దాదాపుగా ఒక మంచం పట్టేంత స్థలం మాత్రమే ఉంది. వెల్ఫేర్ జేసీ తరఫున కొల్లి జగన్మోహన్ గారు, తిరుపతి శ్రీనివాసరావు గారు, నేను మరి నరసింహరావు గారు మేమందరం కూడా పర్యటించడం జరిగింది.
ముఖ్యంగా వాళ్ళ సమస్యలు చూసుకున్నాం. వాళ్ళైతే కనీసం 30-40 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు రోడ్లు కూడల్లోనే వాళ్ళు కరెంటు కూడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం చాలా కష్టాలు పడుతూ చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి సరైన ఇల్లు లేవు, సరైన జీవన విధానం లేదు. వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే 150-200 రూపాయలతోనే వాళ్ళ జీవితాన్ని వెళ్ళగొట్టుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళల్లో అయితే మరి ఎందుకు చదువుకోవట్లా, ఇంకా ఎందుకు వేరే వృత్తి అంటే మా తాతల నుంచి ఇదే వృత్తి నమ్ముకున్నాం, మేము వేరే పని చేయలేం, మేము వేరే వృత్తి తీసుకుంటానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాళ్ళైతే రోడ్ల మీద పనులు చేస్తున్నారు. మరి కనీసం మాస్కులు కూడా లేవు వాళ్ళకి. మేమే తీసుకెళ్ళి మాస్కుల గురించి కూడా చెప్పాం. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు మీద అటు ఇటు వెళ్తూ ఉంటారు జనాభా ఫ్లోటింగ్లో. ఎవరికన్నా వచ్చినా కూడా అది సోకే ప్రమాదం ఉంది. ఈ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి కూడా మాస్కులు ప్రతి ఒక్కరు ధరించి మీరు బయటికి రావాలన్నా కంపల్సరీ ఉండాలని కూడా వాళ్ళు అవేర్నెస్ చేస్తున్నారు. అలాగే బీసీ వెల్ఫేర్ చేసే తరఫునైతే మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, వీళ్ళ యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మరి వాళ్ళందరూ కూడా కొంతమందికి అయితే మరి ఇదిగో నా పక్కన ఉంది ఈమె, మరి ఏం పేరమ్మా, శ్యామలమ్మ. ఆమెకి 82 ఏళ్ళు ఉన్నాయి, అయినా పనిచేస్తుంది, కష్టపడుతుంది. ఆమె కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా రాదు. కాబట్టి మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలా, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళందరికీ ఇచ్చి, తర్వాత ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళ స్థితిగతులు మారాలంటే వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇవ్వాల్సిన వాళ్ళు. అంతేకాకుండా మరి వెదురు బొంగులు కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి అందుబాటు ధరలకి లభ్యం కావట్లా. మరి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి మరి పచ్చి బొంగు కావాలి. వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే పచ్చి బొంగులు కావాలైతే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే మరి పచ్చి బొంగులు కాకుండా పూర్తిగా ఎండిపోయిన బొంగులను ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆ ఎండిపోయిన వాటిలో పుచ్చిపోయినవి వస్తున్నాయి. తర్వాత వాళ్ళు ఆ ఎండిపోయిన దాంతో పనిచేయాలంటే ఎండిపడితే అది వంగదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. పచ్చి కావాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఆక్షన్ చేస్తుంది, తర్వాత ఇస్తుంది. అట్లా కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ముందు మాకు ఇచ్చిన తర్వాతే గవర్నమెంట్ ఆక్షన్ తీసుకుంటే బాగుంటుంది, మాకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి, తర్వాత మరి మా జీవన విధానం మారాలంటే, మా స్థితిగతులు మారాలంటే మాకు కూడా గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకోవాలి. మేమైతే మరి ఎండనక వాననక ఏదో కనీసం పైన షెల్టర్ లేకుండా రోడ్ల కూడల్లోనే మా జీవితాలు వెళ్ళబోసుకుంటున్నాం. మా వృత్తిని అక్కడే రోడ్ల మీద చేస్తున్నాం. కాబట్టి మా ప్రభుత్వం మరి దయించి మా స్థితిగతులను తెలుసుకొని మరి వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ప్రతి ఊర్లో కూడా ఒక ప్రాంతాన్ని కేటాయించి అక్కడ గవర్నమెంటే ఒక ల్యాండ్ని చూపించి వాళ్ళు కనుక అక్కడ అందరినీ కనుక ఆ వృత్తిదారులు అక్కడ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తే వాళ్ళ స్థితిగతులు మారుతాయి, వాళ్ళ జీవన విధానం మారుతుంది, వాళ్ళ పరిస్థితులు కూడా కొంతవరకు మెరుగే అవకాశం ఉంది. కాబట్టి మేము బీసీ వెల్ఫేర్ చేసే తరఫునైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మేదర సంఘం వీళ్ళకైతే తీసుకుంటే దాదాపు రాష్ట్ర జనాభాలో 4 లక్షల పైన జనాభా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ స్థితిగతులు మారట్లా, వాళ్ళ జీవన విధానం మారట్లా. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంటుంది. కారణం ఏంటంటే రాజకీయ ప్రాధాన్యత లేదు, ఏ విధంగా కూడా లేదు. కాబట్టి మేమైతే బీసీ వెల్ఫేర్ చేసి మరి వాళ్ళకి అండగా ఉంటాం. మరి మేదర్ల కోసం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా వంతు మేము కృషి చేసి వాళ్ళని బీసీ సంఘాల్లో కూడా బీసీ జేఏసీలో తీసుకొని ఆహ్వానిస్తున్నాం. మేము మీతో వెన్నంటూ ఉంటాం. మీ సమస్యను ప్రభుత్వం మా సమస్యలుగా తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ముందుకుంటామని తెలియజేస్తూ మీరు దాదాపుగా ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఉండండి, మీ బిడ్డలను చదివించండి. మీరు ఇబ్బంది పడినా కూడా మీ పిల్లలు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చదివించి ఉన్నతమైన స్థితికి వాళ్ళని తీసుకురావాలి. తర్వాత మీరు కంపల్సరీగా మాస్క్ లేనిది మాత్రం పనిచేయద్దు కూడా కోరుకుంటున్నాను. నా పేరు కొల్లి జగన్మోహన్ రావు, బీసీ వెల్ఫేర్ జేఏసీ వైస్ ప్రెసిడెంట్ని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. నేను వీళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం విజయవాడ చేపల మార్కెట్ దగ్గరికి, తర్వాత ఇంకా వాటర్ దగ్గరికి 4 ప్లేసెస్కి వచ్చి చూసాము. వీళ్ళ దుర్భర నరసింహారావు, అడ్వకేటు, మేదర సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రజెంటు మా మేదర కులస్తుల గురించి నేను విజయవాడ గుంటూరులో ధర్నా నిరాదరించేశాను. అందుకు కూడా ఆల్శెట్టి గారు కూడా మనం సహకరించారు. ఆ టైంలో కూడా ఇప్పుడు బీసీ జేఏసీ సంఘం తరఫున సార్ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ మా మేదర సంఘం కులస్తులకి జరుగుతున్న అన్యాయాన్ని జరుగుతున్నటువంటి సమస్యలను తెలుసుకొని న్యాయం చేయడానికి వాళ్ళు సహకరిస్తారడానికి వచ్చి ఈరోజు మాకు మా యొక్క సమస్యలని విచారణ చేసి దాని తగ్గట్టు న్యాయం చేస్తామని చెప్పేసి రావడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వానికి కూడా మా మేదర కులస్తులకు ఆధారమైనటువంటి ఎదురుని మాకు పండించుకునే రైట్స్ ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని మొదటి నుంచి నేను డిమాండ్ చేస్తున్నామన్నాను.
జిల్లాకి వచ్చేసరికి 500 ఎకరాలు, అలా 13 జిల్లాలకి 13 జిల్లాల్లో ఉన్న జిల్లాకి 500 ఎకరాలు చొప్పున ఇస్తే మాకు పూర్తి రైట్స్ మాకే ఇచ్చేలాగానో పండించుకునే విధంగా మాకు రైట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రభుత్వానికి కూడా. అంతేకాదు మేదర పని చేసేటువంటి వాళ్ళకి ఐడి కార్డ్స్, గుర్తింపు కార్డు ఇప్పించవలసిందిగాను మా పొలాన్ని పొద్దున మొదలుపెట్టిన మా ప్రయాణం రాత్రి దాకా సాగుతూ ఉంది. సిటీలో ఉన్న అన్ని ఏరియాలో మేదరోళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ధైర్యం నింపడానికి బీసీ వెల్ఫేర్ చేసి ట్రై చేస్తూ ఉన్నాం. ఈ కరోనా సీజన్లో సరిగ్గా భోజనాలు చేయడానికి లేవు, సరిగ్గా తిరగడానికి లేదు. అయినప్పటికీ కరోనా ఉంది కదా అని చెప్పి వీళ్ళకి ఆకలి కాకుండా ఉండదు, వీళ్ళ కష్టాలు ఆగిపోయి ఉండవు. కాబట్టి ఎలాగోలా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళని మేము అండగా మీకున్నాము అని భరోసాను క్రియేట్ చేయడానికి బీసీ వెల్ఫేర్ చేసి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమగా ఆహ్వానించి వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఏదో మాకు పెట్టి ఎంతో ఆనందపడిపోయి మా ఇళ్ళల్లోకి ఎవ్వరు రారు, కనీసం ఉండటానికి కూడా ఇష్టపడరు, 5 నిమిషాలు కూర్చోరు. అలాంటిది మీరు చాలా ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ వాళ్ళ ఆహ్వానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ గుండెల నిండా మనమే పెట్టుకున్న అభిమానం చూస్తూ ఉంటే డబ్బు కన్నా కూడా వీళ్ళతోనే ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందాన్ని డబ్బిచ్చి కొనలేమని అర్థమైంది. నాకు తోడుగా మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వర గారు కూడా తోడయ్యారు. ఆయన కూడా మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించారు. కోట్ల శ్రీనివాసరావు గారు కానీ తర్వాత మిగతా వాళ్ళు. ఈ రోజున బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ మేదర కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొన్ని గృహాలని ఉదయం నుంచి వారి జీవిత శైలి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క అన్ని విషయాలలో ఎలా ఉన్నారు అనే దానికోసం, సమాజంలో వారి స్థానం ఎలా ఉంది, వారు ఎట్లా జీవిస్తున్నారు అనే దాని గురించి ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాము. ఈ ఇల్లు మీరు చూస్తూ ఉంటారు, అడ్డం వచ్చేసరికి 4 అడుగులు ఉంది, లోతు వచ్చేసరికి 15 అడుగులు ఉంది. ఇటువంటి ఇంటిలో ఒక ఫ్యామిలీ, 2 పెద్ద పిల్లలు నివాసం ఉంటున్నారు. వీరికి రేపు వివాహాలైనా, బయట వర్షాలైనా, ఏమొచ్చినా కూడా ఇద్దరము సరిగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాము. దీనిని సాకుగా చూపి ప్రస్తుతం వాళ్ళకి రేషన్ కార్డు కానీ, పక్కన వేరే స్థలాలు కానీ ఇవ్వటం కూడా ఆఫ్ చేశారంట. మరి ఎవరైనా వచ్చి చూస్తే ఈ అన్యాయాన్ని ఖండించేదానికి లేకుండా పోతుంది. ఇది బీసీ జేఏసీ తరఫున మా అధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ స్థితిగతులు చూడాలి. ఇల్లు అంటే ఇది 4/20 కూడా ఇల్లు కాదు, ఇది జస్ట్ ఒక తోకలాగా కూడా లేదు. పెద్దవాళ్ళ ఇంట్లో అయితే ఇది ఒక సర్వీస్ రూమ్ కూడా తక్కువగా ఉంటుంది. అటువంటి ప్రదేశాన్ని సాకుగా చూపి వారికి ఇళ్ల స్థలాలు కానీ ఇవి కానీ ఇవ్వకపోవటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీనిని జేఏసీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాము. ఈ వీడియో చూసే అందరూ కూడా మా యొక్క ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం యొక్క స్థితిగతులు, వెనకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎంత ఆదాయం వస్తుంది ప్రతిరోజు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని మేము మా ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క కులాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మా అధ్యక్షులు ఆదికేశులు గారు, అదేవిధంగా మాతో ఉన్నటువంటి జగన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో తమ యొక్క పనులన్నిటినీ పక్కన పెట్టి ఉదయం నుంచి ఇప్పుడు రాత్రి వరకు ఇక్కడే ఉన్నాం. మా పరిస్థితి చూసి మరి ఆ గృహ యజమానులు వీరే
మాకు కొంత అల్పాహారాన్ని కూడా సిద్ధపాటు చేశారు. మా అల్పాహారం ముగిసిన తరువాత అక్కడ నుంచి మేము ఇంకా మా స్వస్థలాలకు బయలుదేరడానికి సంక్రమించాము. వీళ్ళతో ఉన్న ఈ కొంచెం సేపు అయినా సరే చాలా ఆనందంగా గడిచింది. సమాజంలో డబ్బు ఉంటేనే కాదు, మన చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాగా ఉంటే వాళ్ళకి మంచి ఇల్లు, మంచి భోజనం, మంచి వసతులు ఉంటే బాగుంటుందని, బీసీలు కూడా పైకి రావాలని, ఓట్ల కోసమే కాదు చదువులో, ధనంలో అన్నిట్లో ముందుండాలని ఎప్పుడు బీసీ వెల్ఫేర్ చేసి కోరుకుంటుంది. మరి ఏ ఇతర సంఘాలు చేయలేని విధంగా, ఏ పొలిటికల్ పార్టీ చేయలేని విధంగా రూట్స్ నుంచి వాళ్ళ ఇళ్లలో సమస్యలు తెలుసుకొని, వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి, వాళ్ళ ఇంట్లో నిద్రించి వాళ్ళ ముందు తీసుకుని వెళ్ళటమే మా ప్రయత్నం. వాళ్ళకి అండగా నిలబడటమే మా ప్రయత్నం. మా ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్ళటానికి హెల్ప్ అవుతారని కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. జై బీసీ.